కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇస్తాను. కంపెనీ కోడ్ ఇవ్వకపోతే అన్నీ తీసేసుకోండి. పేమెంట్ చేయాలి కదా, పేమెంట్ చేసిన తర్వాత చెక్ ఇష్యూ చేస్తాం. 3 ఆర్డర్ చూపిస్తున్నాను సార్. ఇదిగో సార్ 805 806 డాక్యుమెంట్ నెంబరు. ఓకే, ఆ జిఎల్ అకౌంట్ చూపియండి. జిఎల్ అకౌంటా? ఇప్పుడు పేమెంట్ డాక్యుమెంట్ ఏది? క్లియరింగ్ డాక్యుమెంట్ 806 కదా. 806 ఓపెన్ చేయండి. ఆ రేడియో బటన్లో స్విచ్ చెకింగ్ చేసి ఓపెన్ చేయొచ్చా? ఫస్ట్ ఆ డాక్యుమెంట్ చూపియండి. ఫస్ట్ ఆ డాక్యుమెంట్లో ఏ జిఎల్ అకౌంట్ ఉందో చూస్తాను. మేడం సార్ బ్యాక్కి వెళ్ళండి మేడం. ఆ స్క్రీన్కి వెళ్ళండి. FBL 1Nకి ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. 806 డాక్యుమెంట్ నెంబర్ ఉంది కదా, అక్కడ దాని మీద డబుల్ క్లిక్ చేయండి. అక్కడ మౌంటైన్ సింబల్ క్లిక్ చేయండి. అదే అదేంటి మీకు 38 2 సార్లు వెండర్ వచ్చింది ఏంటిగా? మీరు చెక్ ఇష్యూ చేస్తుంది అక్కడ మీరు పేమెంట్ ఎలా చేశారు మేడం? అదే కన్ఫ్యూజ్ అయిపోయింది సార్. పేమెంట్ ఎలా చేశారు మీరు? క్యాష్ బ్యాంక్? మరి క్యాష్ లో పేమెంట్ చేసి చెక్ ఎలా ఇస్తారు మేడం? క్యాష్ ఇచ్చి చెక్ ఇస్తారా? మీరేం చేశారు సార్? మీకంటే అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉందిగా, మేడం కంటే లేదు, మీరైనా చెప్పాలి కదా. సేమ్ ఫాలో అయిపోయాను సార్ నేను. FS00లోకి వెళ్ళండి. చూపియండి ఆ బ్యాంక్, మీరు క్రియేట్ చేసిన బ్యాంక్ అకౌంట్ చూపియండి. ఇదే కదా సార్ HDFC. పేమెంట్ చేసినప్పుడు దాంతో పేమెంట్ చేయాలి కదా మేడం మీరు. డబుల్ క్లిక్ చేయండి దాని మీద, సబ్ క్లియరింగ్ మీద. కంట్రోల్ డేటాలో క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ దీంతో పేమెంట్ చేయాలి. మీరు దేంతో పేమెంట్ చేశారు? క్యాష్తో పేమెంట్ చేశారు. అప్పుడు ఎలా చెక్ తీసుకుంటుంది? ఓకే ఇప్పుడు చేయండి. FBL 1Nకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓపెన్ ఐటమ్స్ చూపియండి. కేజెడ్తో ఎందుకు పోస్ట్ చేశారు? ఎందుకు ఇవన్నీ మళ్ళీ 806 ఎందుకు పైకి? ఇది మొన్న రీసెంట్ గా చేసింది సార్. ఇది కన్ఫ్యూజ్ ఉంది. 806 ఎందుకు వచ్చింది? 806 పేమెంట్ డాక్యుమెంట్ లో చూపించారు కదా ఇప్పుడు మీరు నాకు. మళ్ళీ 806 ఎందుకు వచ్చింది? 605 806 ని రివర్స్ చేశారా మీరు? ఏం చేయలేదు. మరి పైకి ఎలా వచ్చింది? అది ఓపెన్ ఐటమ్ కింద. సరే వదిలేండి. ఆ ఇన్వాయిస్ తీసుకోండి 20,000ది. 605. ఇప్పుడు దానికి పేమెంట్ చేయండి. పేమెంట్ ఎక్కడ చేస్తారు? ఏ ట్రాన్సాక్షన్ కోడ్? F-53. వెళ్ళండి. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలా సార్? ఇక్కడ మేడం అక్కర్లా. డాక్యుమెంట్ నెంబర్ ఆటోమేటిక్గా సిస్టమే జనరేట్ చేస్తుంది.
ఇక్కడ ఏ అకౌంట్ తీసుకోవాలి? బ్యాంక్. తీసుకో బ్యాంక్ అకౌంట్. $20,000 టెక్స్ట్ ఇవ్వండి, పేమెంట్ అని ఇవ్వండి. టెక్స్ట్ కింద వెండర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. వాల్యూ డేట్ ఇవ్వాలంట. అండ్ ఎంట్రీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ వాల్యూ డేట్. వాల్యూ డేట్ ఆ ఫీల్డ్ ఎక్కడ ఉంది? వాల్యూ డేట్ టెక్స్ట్ పైన ఉంది చూడండి. ఎగ్జిక్యూట్ చేయి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. 40,000 అక్కర్లేదు కదా. 40,000 లిస్ట్లో నుంచి తీసాను. మేడం అలా తీరు మేడం. ఆ 40,000 మీద డబుల్ క్లిక్ చేయండి. పోయిందిగా. కింద చూడండి టోటల్ అమౌంట్. కింద చూడండి మేడం అమౌంట్ ఎంత ఎంటర్ చేశారు, ఎంత పేమెంట్ చేస్తున్నారు. 20,000 ఎంటర్ చేశాను. అసైన్ 21, నాట్ అసైన్ 40. మీరు ఎంత ఎంటర్ చేశారు? అమౌంట్ 20యా? ఓకే. కింద ఎందుకు పాజిటివ్లో తీసుకుంది? ఏమో. ఎంట్రీ రాంగ్ పోస్ట్ చేశారా మీరు? లేదు సార్, కరెక్టే చేశాను. డబుల్ క్లిక్ చేయండి. మళ్ళీ ఆ 20 కూడా తీసేయండి చెప్తా. పోట్లేదే. పోతుంది. డబుల్ క్లిక్ చేయండి. అవుతుంది. అక్కడ 20 యాడ్ అయింది. 5 కూడా తీసేయండి చెప్తా. ఇప్పుడు 0 అయింది. ఇప్పుడు కింద 20 సెలెక్ట్ చేయండి. అక్కడ కాదు, అక్కడ 40 కింద. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఎంత పే చేయాలి బ్యాలెన్స్? 19,400. 19,400 కదా. అమౌంట్ ఎంత ఉంది? 600 ఉంది కదా డిఫరెన్స్. అవునా? సో ఆ చార్జ్ ఆఫ్ డిఫరెన్స్ మీద క్లిక్ చేయండి పైన. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. HSBC క్లియరింగ్. డబుల్ క్లిక్ చేయండి దాని మీద. ఆ 20,000 తీసేసి స్టార్ ఇవ్వండి. ఎంటర్. స్టిమ్యులేట్ చేయండి. వచ్చిందిగా. డిస్కౌంట్ అలౌడ్ వచ్చిందిగా. కరెక్ట్. సేవ్ చేయండి. ఇప్పుడు చెక్ ఇష్యూ చేయండి. పాత్ ద్వారా వెళ్ళొచ్చు కదా. వెళ్ళండి చెప్తా. వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, ఎన్విరాన్మెంట్. సారీ, జనరల్ లెడ్జర్ కాదు మనం చేసేది అకౌంట్. టేబుల్కి వెళ్ళండి. ఎన్విరాన్మెంట్కి వెళ్ళండి. చెక్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. మీ హౌస్ బ్యాంక్ ఇవ్వండి. హౌస్ బ్యాంక్ అకౌంట్ ఐడి, చెక్ నెంబర్ అవన్నీ ఇవ్వండి.
నెంబర్ గుర్తులేదా? ఎంత ఇచ్చారు చెక్ లో? ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చారు? 200 ఎంటర్. ఇప్పుడు చెక్ ఇష్యూ అయింది. మీరు చేసిన మిస్టేక్ ఏంటి? పేమెంట్ దగ్గర ఏం చేశారు మిస్టేక్? పేమెంట్ దగ్గర ఏం చేశారు మిస్టేక్? పేమెంట్ రాంగ్ ఇచ్చాను. పేమెంట్ క్యాష్ అకౌంట్ తీసుకున్నారు, బ్యాంక్ అకౌంట్ మీ మిస్టేక్